మిత్రులారా నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగ ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీరు బాగా స్పందిస్తున్నారు, అలాగే ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. చాలా చాలా సంతోషం. ఇక ఫుడ్ ఫార్మసీ అనేటటువంటి ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనం మన ఇళ్లలో వాడుకునేటటువంటి ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలు తెలుసుకుంటున్నాం, అలాగే ఔషధ విలువలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ వంటిల్లే వైద్యశాల కార్యక్రమంలో మనం తెలుసుకునేది ఒక అద్భుతమైన ఆహార పదార్థం గురించి. ఇదే ఉల్లిపాయ. ఉల్లి చేసే మేలు తల్లి చేయదంటారే, అలాంటి ఈ ఉల్లిపాయతో ఏ సమస్యలు చక్కదిద్దుకోవచ్చు, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇది తెలుసుకుందాం. దీన్ని బొటానికల్గా వృక్షశాస్త్రరీత్యా ఆలియం సిపా అనే పేరుతో పిలుస్తారు. ఆయుర్వేదంలో పలాండు అనే పేరుంది ఉల్లికి. ఉల్లితో ఇంటిల్లపాది ఆరోగ్యంగా ఉండొచ్చు. వినడానికి ఇది చాలా వింతగా అనిపించినా ఇది నిజంగా నిజం. చాలామందికి దగ్గు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అలాగే పిల్లల్లో జలుబు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ పిల్లల్లో ఇబ్బంది పెట్టే ఈ జలుబుకి తల్లిదండ్రులు యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. వాటితో రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది, మెటాలిక్ టేస్టు, అనేక రకాల ఇతర ఇబ్బందులు, నోటిపోతలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఈ ఉల్లిని వాడి జలుబుని దగ్గుని తగ్గించవచ్చు. మెయిన్గా పిల్లల్లో ఆసక్తిగా ఉంది కదా, ఈ పద్ధతి తెలుసుకుందాం. ఉల్లిపాయను తీసుకొని ఆ పైన ఉండేటటువంటి ఆ పల్చటి పొరంతా తీసేయండి. ఇప్పుడు దీన్ని నలగొట్టండి. అయినప్పటికీ కాస్త ముద్ద ముద్దగా ఉంటుంది. దాన్ని నీళ్ళకి వేయండి. వేసి దీనికి తగినంత బెల్లం కలపండి. బాగా బాయిల్ చేయండి. అప్పుడు మీకు ఔషధం సిద్ధం అవుతుంది. రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి దీన్ని తాగిస్తూ ఉండండి. దీంతో దగ్గు, జలుబు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. చాలా అద్భుతమైన రుచికరమైనటువంటి ఔషధం ఇది. ఉల్లిపాయని నలగొట్టి నీళ్ళకి వేసి అదే నీళ్ళకి తగినంత బెల్లం కూడా కలిపి బాగా బాయిల్ చేయాలి. దీన్ని రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి తాగిస్తూ ఉండాలి. ఒక టేబుల్ స్పూన్ మోతాదు వరకు తాగించవచ్చు. పూటకి 3 పూట తాగిస్తూ ఉండండి. ఆ పిల్లల వయసును బట్టి మీరు డోసుని అడ్జస్ట్ చేసి తాగించాలి. మీరు పెద్దవాళ్ళు అయితే దాదాపు ఒక టేబుల్ స్పూన్ వరకు తాగొచ్చు 3 పూటలా కూడా. దీంతో ఆ దగ్గు, జలుబు ఇవి నెమ్మదిస్తాయి. దీంట్లో చూడండి, మీరు కాంబినేషన్ గమనించారా? ఉల్లిపాయ సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి, యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. బెల్లం ఎనీమియాని ఇలాంటి వాటిని కరెక్ట్ చేస్తుంది, అంటే ఎనర్జీని ఇస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్తో దగ్గు, జలుబులు తగ్గించుకోవచ్చు. ఇక మరొక విషయం, డిసెంట్రీ. ఇలాగా ఈ వర్షాలు పడే రోజులలో కామన్గా ఆ కలుషితమైనటువంటి నీళ్ళని, ఆహారాలను తీసుకోవడం వల్ల డిసెంట్రీ పట్టుకుంటుంది, జగట విరేచనాలు. ఇలాంటి జగట విరేచనాలను కూడా ఉల్లిపాయతో తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయని సన్నగా తరగండి. ఇప్పుడు ఈ ఉల్లిపప్పుని నెయ్యిలో వేయించండి. మీకు చాలా రుచికరమైనటువంటి ఒక కూరలాగా తయారవుతుంది. అన్నంతో కలిపి దీన్ని తింటూ ఉండండి. దీంతో ఆ జిగట విరేచనాలు తగ్గుతాయి. దీంట్లో మనం వాడినటువంటి ఈ ఉల్లిపప్పు, ఉల్లి ముక్కలు, వీటిలో సల్ఫర్ ఉంటుంది కాబట్టి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. ఇక నెయ్యి కలిపాం. నెయ్యి బయో అవైలబిలిటీని పెంచుతుంది. ఉల్లి తాలూకు ఔషధ తత్వాలని శరీరం లోపలికి విలీనం అయ్యేలా చేస్తుంది. ఉల్లిపాయని సన్నగా తరిగి సింపుల్గా నేతిలో వేయించి దాన్ని అన్నంతో కలిపి తింటూ ఉండాలి. జిగట విరేచనాలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఇక మరొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. కొంతమంది మూర్ఛ తప్పి మూర్ఛిల్లి పడిపోతూ ఉంటారు. ఫిట్స్లో కానీ లేకపోతే సింకోపియల్ అటాక్స్లో కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి తెలివి తెప్పించడం అనేది అవసరం. దానికి ఈ ఉల్లి పనిచేస్తుంది. ఉల్లి ఘాట్ అంటారే, ఆ ఘాటుదనం వల్ల ఒక షాక్ లాగా పనిచేస్తుంది. ఉల్లిని నలగొట్టండి. నలగొట్టి ఆ గుజ్జుని పిండి రసం తీయండి. 3 లేదా 4 చుక్కల ఈ ఉల్లిపాయ రసాన్ని 2 ముక్కురంధ్రాలలో వేయాలి, డ్రాప్స్ కింద. దీంతో ఒక జంప్ స్టార్ట్ లాగా, ఒక షాక్ లాగా పనిచేసి ఆ స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తులు తిరిగి మేల్కొంటారు. ఇలాగా ఆ సింకోపియల్ అటాక్స్లో కానీ లేకపోతే మూర్ఛలలో కానీ తెలివి తెప్పించడానికి ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఇది ఈసారి ప్రయోగించి చూడండి. 3 లేదా 4 చుక్కల ఉల్లిపాయ రసాన్ని 2 ముక్కురంధ్రాలలో కూడా, అంటే ఒక్కొక్క ముక్కురంధ్రంలో 3 చుక్కల చొప్పున వేయాలి. దీంతో స్పృహలోకి వచ్చేస్తారు తెలివి తప్పి పడిపోయిన వాడు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ ఉల్లిని కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు. జాయింట్ పెయిన్స్లో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఉల్లిపాయ అనేది. దీంట్లో ఉండేటటువంటి ఆ ప్రత్యేక తత్వాలు లోపలికి చొచ్చుకొని వెళ్ళి ఆ మొబిలిటీని ఇంప్రూవ్ చేస్తాయి, స్పాజంని రిలీవ్ చేస్తాయి.
ఉల్లిని మెత్తగా నూరండి. దీన్ని ఆవ నూనె మస్టర్డ్ ఆయిల్లో కలపండి. కలిపేసేసి కొద్దిగా వేడి చేసి కీళ్ళ నొప్పులు ఉన్న చోట రాసుకుంటూ ఉండండి. దీంతో ఆశ్చర్యకరంగా ఆ నొప్పి తగ్గుతుంది. ఉల్లిపాయని క్రష్ చేసి ముద్దగా మస్టర్డ్ ఆయిల్ కలిపి కొద్దిగా సిమ్ మీద వేడి చేసి ఆ వేడిగా ఉన్నప్పుడు కీళ్ళ నొప్పుల మీద రాసుకోవాలి. మర్దనా చేసుకొని ఆ తర్వాత సింపుల్ ఎక్సర్సైజ్ చేసి వేడి నీటితో స్నానం చేస్తే అమేజింగ్గా అనిపిస్తుంది. ఆ స్పాజం తగ్గి ఆ జాయింట్ పెయిన్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. ఇక మరొక సమస్య చెవిపోటు. ఎవరిలోనైనా ఇంట్లో ఈ చెవిపోటు రావచ్చు. మెయిన్గా ఇలాంటి వర్షాలు పడే రోజులలో కాస్త ఆ చెవుల్లోకి నీళ్లు వెళ్ళి అది ఆరదు. ఆ లోపల ఉండేటువంటి తేమ వీటన్నిటి వల్ల ఫంగస్ పెరిగి చెవిపోటు వస్తూ ఉంటుంది. అలాగే జలుబులు దగ్గులు ఎక్కువ కదా, ఈ జలుబు వల్ల వీటి వల్ల ఆ యూస్టేషన్ నాళం గుండా ఇన్ఫెక్షన్ గొంతులో నుంచి చెవిలోకి చేరుతుంది, చెవిపోటు వస్తుంది. మరి ఇలాంటి ఈ ఇయర్ పెయిన్ని, ఇయర్ ఏక్ని ఎలా తగ్గించుకోవాలి? ఉల్లితో ఒక ఆసక్తికరమైన చికిత్స ఉంది. ఉల్లిపాయలను దంచి రసం తీయండి. ఈ రసాన్ని కాస్త వేడి చేయండి. ఎప్పుడు కూడా చెవులలో చల్లటి పదార్థం, చల్లటి ద్రవం పోయకూడదు, కళ్ళు తిరుగుతాయి. కాబట్టి ఈ ఉల్లి రసాన్ని కాస్త వేడి చేసి 5-6 చుక్కలు మోతాదుగా చెవుల్లో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉంటే చెవి నొప్పి తగ్గుతుంది. అంటే ఈ ఉల్లి రసాన్ని వేసుకొని కాస్త దూదితో మూసుంచాలి. దాంతో అది లోకల్గా యాక్ట్ చేసి ఆ ఇన్ఫెక్షన్ తగ్గించి ఆ చెవి నొప్పి నుంచి రిలీఫ్ వచ్చేస్తుంది. ఉల్లిపాయల రసాన్ని కొద్దిగా వేడి చేసి 5 లేదా 6 చుక్కల మోతాదు సరిపోతుంది. 2 చెవుల్లోనూ 5-5 చుక్కల చొప్పున డ్రాప్స్ కింద వేసుకోవాలి. వేసుకొని కాస్త చెవిని ఇలా కదిలిస్తే అది లోపల వరకు వెళ్ళి ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. దీంతో చెవి నొప్పి తగ్గుతుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం, కొంతమందికి ఫాలిక్యులైటిస్ వల్ల చీముగడ్డలు తయారవుతూ ఉంటాయి, పస్ బాయిల్స్. వీటిని తగ్గించుకోవడం అవసరం. అవి ఎలా పెరిగిపోయి నరం మీద నొక్కి విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. మరి వీటిని పగలగొట్టడానికి, ఈ చీముగడ్డలు తగ్గించుకోవడానికి ఈ ఉల్లితో ఒక ఆసక్తికరమైనటువంటి చికిత్సా ప్రక్రియ ఉంది. ముందు ఏం చేస్తారంటే నెయ్యి తీసుకొని కొద్దిగా వేడి చేయండి. ఆ వేడెక్కినటువంటి ఆ నెయ్యిని సెగగడ్డల మీద పూసుకోండి. తర్వాత స్టెప్ ఏం చేస్తారు, ఉల్లిపాయను ఉడికించి ఆ ఉడికిన ఉల్లిపాయని ముద్దగా నూరి దాన్ని లేపనంలాగా పట్టు వేసుకోవాలి సెగగడ్డ మీద. దీంతో ఆ సెగగడ్డలు మెత్తబడిపోయి పగిలి వెంటనే మీకు స్పాట్లో ఆ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది. కాబట్టి చీముగడ్డల్ని, సెగగడ్డల్ని తగ్గించుకునే గొప్ప ఉపాయం ఇది. ముందు నెయ్యిని వేడి చేసి ఆ సెగగడ్డల మీద పూసుకొని తర్వాత ఉడికించినటువంటి ఉల్లిపాయ ముద్దని పైన లేపనంలాగా పూసుకోవాలి. దీంతో ఆ గడ్డ పగిలి రిలీఫ్ వచ్చేస్తుంది. ఇక మరొక విషయం, కొంతమందికి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటుంది, నోస్ బ్లీడింగ్, ఎపిస్టాక్సిస్ అంటారు. ఇలాంటి సందర్భాలలో ఈ ఉల్లిపాయ రసాన్ని 2 లేదా 3 చుక్కలు మోతాదుగా ముక్కుల్లో వేసుకుంటూ ఉంటే రక్తం కారడం ఆగుతుంది. ఇది కూడా ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా మీరు వాడచ్చు. సాధారణంగా ఈ లిటిల్స్ ఏరియాని, ఈ ముక్కు దగ్గర రక్తనాళాలు వెలుపలకు ఉంటాయి. పిల్లలు ఈ నోస్ ప్లకింగ్ వీటిని చేయటం వల్ల అక్కడ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. దీంతో మహా కంగారు పడిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు కంగారు పడకుండా పిల్లల్ని కూర్చోబెట్టి పడుకోబెట్టకూడదు. పడుకోబెడితే లోపలికి రక్తం మింగుతూ ఉంటారు. ఎంత రక్తం మింగుతున్నారో తెలియదు, ఒకేసారి వాంతి అయిపోతుంది. అలా కాకుండా కూర్చోబెట్టి తలను ముందుకు ఉంచి పించ్ చేయాలి, మళ్ళీ రిలీజ్ చేయాలి, మళ్ళీ పించ్ చేయాలి. ఇలా చేస్తూ ఉల్లిపాయ రసాన్ని 2 లేదా 3 చుక్కలు ఈ ముక్కులో డ్రాప్స్ కింద వేసుకుంటూ ఉండాలి. దీంతో ఆ ముక్కు నుంచి రక్తం కావడం అనే సమస్య తగ్గుతుంది. ఇక ఈ సన్ స్ట్రోక్ వల్ల, వీటి వల్ల కొంతమంది వడదెబ్బకు గురవుతూ ఉంటారు, ప్రాణ ప్రమాదం ఇది. ఇలాంటి సందర్భాలలో ఉల్లితో ఒక ఆశ్చర్యకరమైన, ఒక చమత్కారమైనటువంటి ప్రక్రియ ఉంది. ఉల్లిపాయను దంచి రసం తీయండి. దీన్ని కడతలపైన, ఛాతిపైన పూసుకుంటూ ఉండాలి. దాంతో ఆ వడదెబ్బ వల్ల వచ్చేటువంటి మంట, ఆ చర్మపు బర్నింగ్ సెన్సేషన్ ఇవి తగ్గుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. కొంతమందికి యూరిన్లో ఆల్బుమిన్ పోతూ ఉంటుంది. దీన్ని ఆల్బుమినూరియా అంటారు, అంటే ప్రోటీన్ పోతూ ఉంటుంది. ఇక దీన్ని చాలామంది అలా జీవితాంతం భరిస్తూ ఉంటారు, అంటే దానికి చేయగలిగింది ఏమీ లేదేమో అని అనుకుంటారు. కానీ దీనికి కూడా ఉల్లితో ఒక ఆసక్తికరమైనటువంటి చికిత్స ఉంది. నీరుల్లి, దీన్ని దంచి రసం తీయండి. ఈ ఉల్లి రసానికి యాలక్కాయ లోపల గింజలు ఉంటాయి కదా, వాటి పొడి కలపండి. నీరుల్లిపాయ రసం ప్లస్ యాలక్కాయ గింజల పొడి, ఈ 2 కలిపి తాగుతూ ఉండండి. దీంతో ఆల్బుమినూరియా, అంటే యూరిన్లో ఆల్బుమిన్ పోవటం అనే సమస్య తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయ రసానికి పంచదార కలిపి తాగితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గి చలవ చేస్తుంది.
కానీ జెనిటో యూరినరీ డిజార్డర్స్లో ఇది ఒక అద్భుతమైన చికిత్స. ఆల్బుమినూరియా కానీ, హిమచ్యూరియా కానీ, లేకపోతే డిజూరియా కానీ, అంటే బర్నింగ్ యూరినేషన్ కానీ, వీటన్నిటిలోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయను దంచి రసం తీసి ఆ ఉల్లి రసానికి ఒక 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు యాలక్కాయ గింజల పొడి కలిపి లోపలికి తాగేయాలి. ఆల్బిన్ పోవటం అనే సమస్య తగ్గుతుంది. ఇలాగా ఈ ఉల్లితో అనేక రకాల సమస్యల్ని చక్కదిద్దుకోవచ్చు, అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. అయితే ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ గృహ చికిత్సలు, ప్రథమ చికిత్సలు. కొన్ని సందర్భాలలో ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీ నాడి చూసి, మీ తత్వాన్ని పరీక్ష చేసి, మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సాపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఈ సమస్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా నిశ్చయంగా వీటి నుంచి బయటపడవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.